ఏప్రిల్ 17, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, 2024లో టాంజానియా 1970 తర్వాత అత్యంత వేడి సంవత్సరాన్ని నమోదు చేసింది. సగటు జాతీయ ఉష్ణోగ్రత 24.3 డిగ్రీల సెంటీగ్రేడ్ సాధారణం కంటే 0.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉంది. ఇది 2023లో నమోదైన మునుపటి రికార్డును అధిగమించింది. ఈ సంవత్సరం రాత్రిపూట ఉష్ణోగ్రతలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కనిష్ట ఉష్ణోగ్రత సగటు 19.3 డిగ్రీల సెంటీగ్రేడ్ దీర్ఘకాలిక సగటు కంటే 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉంది. దీనికి విరుద్ధంగా గరిష్ట ఉష్ణోగ్రత సగటు 28.8 డిగ్రీల సెంటీగ్రేడ్ సాధారణం కంటే కేవలం 0.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం చరిత్రలో 4వ అత్యంత తేమతో కూడిన సంవత్సరంగా మారింది. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన 80% జనాభాకు వాతావరణ ఒత్తిడి పెరిగింది. ఫిబ్రవరి మరియు మే నెలల్లో గుర్తించదగిన అసాధారణతలు సంభవించాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు +1 డిగ్రీ సెంటీగ్రేడ్ అసాధారణతలను మించిపోయాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 16, 2025న న్యూఢిల్లీలోని ఆయుష్ భవన్లో మిషన్ కర్మయోగి ఫ్రేమ్వర్క్ కింద కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సహకారంతో రాష్ట్రీయ కర్మయోగి జనసేవ కార్యక్రమం యొక్క ప్రత్యేక సెషన్ను నిర్వహించింది. ఈ కార్యక్రమం మంత్రిత్వ శాఖ సిబ్బందిలో సేవా ధోరణి, వృత్తిపరమైన సామర్థ్యం మరియు ప్రజాసేవా సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వైద్య రాజేష్ కోటేచా ప్రారంభించిన మొదటి దశ ప్రతిస్పందించే శ్రామిక శక్తిని సృష్టించడంపై దృష్టి పెట్టింది. అయితే డాక్టర్ సుబోధ్ కుమార్ నేతృత్వంలో మరియు శ్రీమతి సిప్రా సింగ్ ద్వారా సులభతరం చేయబడిన రెండవ దశ ఇంటరాక్టివ్ లెర్నింగ్, బృంద వ్యాయామాలు మరియు సమస్య పరిష్కార కార్యకలాపాలను ఉపయోగించింది. ఏప్రిల్ 15, 2025న జస్టిస్లు జేబీ పార్దీవాలా మరియు ఆర్ మహదేవన్ నేతృత్వంలోని భారత సుప్రీంకోర్టు పిల్లల అక్రమ రవాణాపై బలమైన ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులను అప్రమత్తంగా ఉండాలని మరియు సమన్వయం కోసం సాంకేతికతను ఉపయోగించి లైంగిక దోపిడీ, బలవంతపు శ్రమ, అక్రమ దత్తత మరియు బాల్య వివాహాల కోసం పిల్లలను దోపిడీ చేసే వ్యవస్థీకృత అక్రమ రవాణా ముఠాల గురించి హెచ్చరించాలని కోరింది. నవజాత శిశువుల భద్రతకు కోర్టు ఆసుపత్రులను జవాబుదారీగా ఉంచింది. జువెనైల్ జస్టిస్ చట్టంలోని లొసుగులను బహిర్గతం చేసింది. 13 మంది నిందితుల బెయిల్ను రద్దు చేసింది మరియు 6 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఏదైనా ఉల్లంఘనకు రాష్ట్ర అధికారులు మరియు హైకోర్టులకు కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. వ్యర్థాల నుండి శక్తి ప్లాంట్లు, బయోమైనింగ్ మరియు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు వంటి ముఖ్యమైన పర్యావరణ సేవలను అందించే పరిశ్రమల కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు బ్లూ కేటగిరీని ప్రవేశపెట్టింది. కాలుష్యాన్ని నిర్వహించడంలో మరియు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడంలో వారి పాత్రను ప్రోత్సహించడానికి ఈ పరిశ్రమలకు పొడిగించిన సమ్మతి చెల్లుబాటు అదనపు 2 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు లభిస్తుంది. కాలుష్య సూచిక పరిశ్రమలను ఎరుపు, నారింజ, ఆకుపచ్చ మరియు ఇప్పుడు నీలంగా వర్గీకరిస్తుంది. వ్యర్థాల నుండి శక్తి ప్లాంట్లు మరియు వ్యవసాయ అవశేషాల ఆధారిత సిపిజి ప్లాంట్లు వాటి పర్యావరణ ప్రయోజనాల కారణంగా బ్లూ కేటగిరీకి తరలించబడ్డాయి. సవరించిన వర్గీకరణ ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది మరియు పర్యావరణ క్లియరెన్స్ ఉన్న పరిశ్రమలకు ద్వంద్వ సమ్మతి అవసరాన్ని కలిగిస్తుంది. గుజరాత్ పోలీసుల జీపీ దృష్టి డ్రోన్ రెస్పాన్స్ అండ్ ఏరియల్ సర్వేలెన్స్ టాక్టికల్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం అహ్మదాబాద్, రాజ్కోట్, సూరత్ మరియు వడోదరాలోని 33 పోలీస్ స్టేషన్లలో రియల్ టైమ్ నిఘా, త్వరిత నేర ప్రతిస్పందన మరియు ఆధారాల సేకరణ కోసం క్వాడ్ కాప్టర్లను పరిచయం చేస్తుంది. హెచ్డీ కెమెరాలు, నైట్ విజన్ మరియు 1 కిలోమీటర్ జూమ్తో కూడిన డ్రోన్లు లక్ష్యాలను ట్రాక్ చేయగలవు, ప్రత్యక్ష ఫుటేజ్ను అందించగలవు మరియు నేర సంఘటనల సమయంలో ముఖ గుర్తింపులో సహాయపడతాయి. 120 మీటర్ల ఎత్తులో మరియు 45 నిమిషాల విమాన సమయంలో
4 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే ఈ చొరవ హింసకు గురయ్యే ప్రాంతాలలో పోలీసింగ్ను పెంచుతుంది. ప్రారంభంలో 16 మంది సిబ్బంది డ్రోన్ ఆపరేషన్ల కోసం శిక్షణ పొందారు. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో భారతదేశ విదేశీ వాణిజ్యం కీలక ప్రపంచ భాగస్వాములతో విరుద్ధమైన ధోరణులను చూపించింది. యునైటెడ్ స్టేట్స్కు ఎగుమతులు 11.59% పెరిగి $86.5 బిలియన్ల చేరుకున్నాయి. దీనివలన $41.2 బిలియన్ వాణిజ్య మిగులు ఏర్పడింది. ఇందులో చైనాకు ఎగుమతులు 14.49% తగ్గి $14.25 బిలియన్లకు చేరుకున్నాయి. అయితే చైనా నుండి దిగుమతులు 11.52% పెరిగి $113.45 బిలియన్ల చేరుకున్నాయి. ఇది చైనాతో వాణిజ్య లోటును $99.2 బిలియన్లకు పెంచింది. చైనా నుండి ముఖ్యమైన దిగుమతి కారకాలు ఎలక్ట్రానిక్స్, ఈవీ బ్యాటరీలు, సోలార్ సెల్స్ మరియు పారిశ్రామిక ఇన్పుట్లు, పిఎల్ఐ పథకాల దిగుమతి చేసుకున్న భాగాలకు డిమాండ్ను పెంచాయి. భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య 6వ ఎడిషన్ వ్యాయామం దస్తల్క్ ఏప్రిల్ 16, 2025న పూణేలోని వాంధ్లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ప్రారంభమైంది మరియు ఏప్రిల్ 28, 2025 వరకు కొనసాగుతుంది. ఈ వ్యాయామం రెండు దేశాల సాయుధ దళాల మధ్య ద్వైపాక్షిక సైనిక సహకారం, వ్యూహాత్మక పరస్పర చర్య మరియు సమన్వయాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. 60 మంది భారతీయ సిబ్బంది, రెజిమెంట్ మరియు భారత వైమానిక దళం నుండి మరియు ఉజ్బెకిస్తాన్ ఆర్మీ దళాలు పాల్గొంటుండటంతో ఈ వ్యాయామంలో ఉగ్రవాద దాడి మరియు భూభాగ స్వాధీనాన్ని అనుకరిస్తూ సెమీ అర్బన్ దృష్టాంతంలో ఉమ్మడి బహుళ డొమైన్ ఉప సాంప్రదాయ కార్యకలాపాలు ఉంటాయి. ఇది భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ఏటా ప్రత్యామ్నాయంగా జరుగుతుంది. డోపింగ్ నిరోధక ప్రయత్నాలలో ఒక పెద్ద ముందడుగుగా న్యూఢిల్లీలోని నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో భారతదేశపు మొట్టమొదటి అథ్లెట్ పాస్పోర్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఏప్రిల్ 17, 2025న ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 17వ ఏపీఎంయూగా నిషేధిత పదార్థాలను నేరుగా గుర్తించకుండా డోపింగ్ నమూనాలను గుర్తించడానికి కాలక్రమేణా బయోలాజికల్ మార్కర్లను ట్రాక్ చేయడం ద్వారా ఇది అథ్లెట్ బయోలాజికల్ పాస్పోర్ట్లను నిర్వహిస్తుంది. ఈ చొరవ భారతదేశాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతుంది మరియు నైతిక క్రీడలలో, ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో నాయకుడిగా దాని పాత్రను బలోపేతం చేస్తుంది. 2026 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద విమానయాన మార్కెట్గా అవతరిస్తుంది. వృద్ధి రేటులో చైనాను అధిగమిస్తుంది. చైనా ప్రయాణికుల రద్దీ వృద్ధి 8.9% కాగా అంచనా ప్రకారం 10.5%. తలసరి ప్రయాణాలు తక్కువగా ఉండటం, పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, మెరుగైన విమానయాన మౌలిక సదుపాయాలు, విస్తరిస్తున్న విమానయాన నెట్వర్క్లు మరియు ఉడాన్ మరియు గతిశక్తి వంటి సహాయక విధానాలు కీలకమైన కారణాలు. భారతదేశం యొక్క CAGR 2023-2027 9.5%గా అంచనా వేయబడింది. ఇది చైనా యొక్క 8.8% కంటే ఎక్కువగా ఉంది. రాబోయే 3 దశాబ్దాల నాటికి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా నిలుస్తుంది. భారతదేశ గొప్ప సాంస్కృతిక మరియు మేధో వారసత్వాన్ని గుర్తిస్తూ భగవద్గీత రాతప్రతులు మరియు భరతముని నాట్యశాస్త్రం యునెస్కో యొక్క ప్రపంచ జ్ఞాపకాల రిజిస్టర్లో చేర్చబడ్డాయి. దీనితో జాబితాలో భారతదేశం యొక్క మొత్తం ఎంట్రీల సంఖ్య 14కి పెరిగింది. సార్వత్రిక ఆధ్యాత్మిక తాత్విక మార్గదర్శి అయిన గీత మరియు నాటకం, నృత్యం మరియు సౌందర్య శాస్త్రంపై పునాది గ్రంథమైన నాట్యశాస్త్రం ప్రపంచ జ్ఞానానికి భారతదేశం యొక్క ప్రాచీన సహకారాలను హైలైట్ చేస్తాయి. ప్రధానమంత్రి మోదీ మరియు సాంస్కృతిక మంత్రి దీనిని ఒక చారిత్రాత్మక క్షణంగా ప్రశంసించారు. అయితే యునెస్కో ప్రపంచ జ్ఞాపకార్థం అటువంటి డాక్యుమెంటరీ వారసత్వాన్ని సంరక్షించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.
ఇండస్ ఇండ్ బ్యాంక్ డిప్యూటీ సిఎఫ్ఓగా సంతోష్ కుమార్ నియామకం. భారతదేశంలో 5వ అతిపెద్ద ప్రైవేట్ రుణదాత అయిన ఇండస్ ఇండ్ బ్యాంక్ అరుణ్ ఖురానా తాత్కాలిక సిఎఫ్ఓ పదవి నుండి నిష్క్రమించిన తర్వాత ఏప్రిల్ 18, 2025 నుండి సంతోష్ కుమార్ను డిప్యూటీ సిఎఫ్ఓగా నియమించింది. మైక్రో ఫైనాన్స్ రంగంలో పెరుగుతున్న మొండి రుణాలు మరియు ఉత్పన్న లావాదేవీలలో అకౌంటింగ్ వ్యత్యాసాల కారణంగా నియంత్రణ పరిశీలన మధ్య ఈ నాయకత్వ మార్పు వచ్చింది. పూర్తి సమయం సిఎఫ్ఓ నియామకం ఇంకా పెండింగ్లో ఉంది. ఒక మైలురాయి చర్యలో భారతదేశం తన ప్రధాన కార్యాలయం మరియు సచివాలయాన్ని నిర్వహించడానికి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణలో తన నాయకత్వాన్ని పునరుద్ఘాటించింది. ప్రాజెక్టు టైగర్ యొక్క 50వ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 2023లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఐబిసిఏ 7 ప్రధాన పెద్ద పిల్లులు పులి, సింహం, చిరుతపులి, మంచు, చిరుతపులి, చిరుత, జాగ్వార్ మరియు ప్యూమా రక్షణపై దృష్టి పెడుతుంది. ఇప్పుడు ఒప్పందం ఆధారిత అంతర్ప్రభుత్వ సంస్థ భారతదేశం, లైబీరియా, ఎస్వాటినీ, సోమాలియా మరియు నికరాగ్వా దీనిని ఆమోదించడంతో ఈ కూటమి మౌలిక సదుపాయాలు మరియు కార్యకలాపాల కోసం భారతదేశం నుండి 150 కోట్ల మద్దతు అందుకుంటుంది. ఐఐటి బాంబేతో కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు వెహికల్ టు గ్రిడ్ సహకారం. కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఐఐటి బాంబే సహకారంతో వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీని అనుసంధానించడానికి ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. ఇది ఈవీ బ్యాటరీలను పవర్ గ్రిడ్కు విద్యుత్తును డ్రా చేయడానికి మరియు సరఫరా చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ చొరవ పునరుత్పాదక ఇంధన ఏకీకరణకు మద్దతు ఇవ్వడం, గ్రిడ్ స్థిరత్వాన్ని పెంచడం మరియు ఈవీలను వికేంద్రీకృత ఇంధన నిల్వగా ప్రయోగించడం ద్వారా స్వచ్ఛమైన శక్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో ఆర్థిక ప్రోత్సాహకాలు ఉంటాయి. ఉదాహరణకు, రద్దీ సమయాల్లో శక్తిని అందించే ఈవీ యజమానులకు ప్రీమియం సుంకాలు. 2029 నాటికి భారతదేశ రక్షణ ఉత్పత్తి లక్ష్యం 3 లక్షల కోట్లు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ పై దృష్టి సారించి 2025లో 1.60 లక్షల కోట్లు మరియు 2029 నాటికి 3 లక్షల కోట్లు లక్ష్యంగా చేసుకుని రక్షణ ఉత్పత్తికి ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశిస్తోంది. 2025లో రక్షణ ఎగుమతులను 30,000 కోట్లకు మరియు 2029 నాటికి 50,000 కోట్లకు పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, స్వదేశీ ఆవిష్కరణలను పెంపొందించడం మరియు ప్రపంచ సరఫరా గొలుసు స్థితిస్థాపకతను పెంచడం దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహాత్మక దార్శనికత భారతదేశాన్ని రక్షణ తయారీలో స్వావలంబన నాయకుడిగా స్థాపించడానికి ప్రయత్నిస్తుంది.